నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి, నిజామాబాద్ జైలర్ సస్పెన్షన్, మరో జైలర్ ఆదిలాబాద్కు బదిలీ, నెల రోజులు సెలవు పెట్టాలని సూపరింటెండెంట్కు ఆదేశాలు. జిల్లా జైల్లో గంజాయి గుప్పుపై ఉన్నతాధికారుల సీరియస్. ఆంధ్రజ్యోతి కథనం ఆధారంగా విచారణ. నిన్న నిజామాబాద్ జైల్లో గంజాయి సప్లై చేస్తున్నారని చెప్పేసి ఇద్దరు జైలర్ల పైన సస్పెన్షన్ విధించడం జరిగింది. సస్పెన్షన్ అంటే ఒకరి పైనేమో సస్పెన్షన్, ఇంకొకరి పైనేమో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఎందుకంటే ఆ జిల్లా జైల్లోకి మారక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు ఇటువంటి అన్నీ సప్లై చేస్తున్నారు. దానివల్ల జైల్లోకి ఇవన్నీ సప్లై చేస్తున్నారు కాబట్టి వీళ్ళపైన సస్పెన్షన్ విధించాలని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. ఆ కథనం ఆధారంగా విచారణ చేస్తే నిజంగానే నిజమంది వెళ్ళింది. నిజమంది వెళ్ళడంతో ఒకరిని సస్పెండ్, ఇంకొకరినేమో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చూడండి, అది నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్లో గంజాయి దొరికిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కారాగారంలోకి మారక ద్రవ్యాలతో పాటు ఇతర మత్తు పదార్థాలు సరఫరా అవుతున్నాయన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. వాస్తవాలు వెలుగుకు రావడంతో ఒక జైలర్ను సస్పెండ్ చేశారు. మరో జైలర్పై బదిలీ వేటు వేశారు. ఒకరిని సస్పెండ్ చేసి ఇంకొకరిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందంట. వాళ్ళు ఇంకా ఇద్దరిని కూడా డ్యూటీలకి తీసి పడేసేయాలి. ఎందుకంటే వాడు శిక్ష అనుభవించడానికైనా వచ్చిండు. వాడికి ఖైదీ శిక్ష అనుభవించడానికి వచ్చిన వాడికి కూడా నువ్వు మళ్ళీ అన్ని సుఖాలు చూపిస్తే వానికి బాధ ఏం కనిపిస్తుంది? జైల్లో ఉన్న ఫీలింగ్ ఏం కనిపిస్తుంది? జైలు అంటే ఏంది? ఈరోజు ఇట్లాంటి అన్ని పరిస్థితులకు దూరం ఉంచి వాడిని పశ్చాత్తాపడేలాగా చేసేది. ఒక తప్పు చేసినోడిని, సరే తప్పు చేసినా లేకున్నా ఏం చేసినా జైలు జీవితం అనుభవించాలని కోర్టు తీర్పిచ్చింది అంటే ఆ జైలు జీవితం అంటే ఏంది? ఇట్లాంటి పరిస్థితులకు అన్నిటికీ, ఇట్లాంటి ఎంజాయ్మెంట్లకు అన్నిటికీ, కుటుంబాలకు అందరికీ దూరం ఉండి వాడు పశ్చాత్తాపడేలాగా చేయడం అది జైలు అంటే. అందులో కూడా ఇట్లాంటి అన్ని మీరు సుఖాలన్నీ మనకి పంపిస్తే వాడికి జైల్లో ఉన్న ఫీలింగ్ ఏముంటుంది? ఇంకా నాలో ఉన్న ప్రాబ్లం లేదనుకుంటాడు వాడు. వ్యవస్థ ఎట్లా మారిపోతుందంటే వీళ్ళని ఎట్లా సస్పెండ్ చేసి పడాల్సింది జాబ్లోకి నుంచి కూడా. సస్పెండ్ చేసిస్తే తెలుస్తుండే. చూద్దాం మరో వార్త. భార్య వదిలేసిందన్న కారణంతో ఇద్దరు పిల్లల్ని చంపిన తండ్రి, పొలంలోకి చిన్నారులను తీసుకెళ్లి ఉరివేసి మృతదేహాలను కాలువలో పడేసిన కర్కశత్వం, ఆపై ఆత్మహత్యకు యత్నం. నారాయణపేట జిల్లాలో దారుణం. వీడంతా ఫాల్తుగాడు. ఆవులావులు కొట్లాడి లగలకాలు ఇరగొట్టిన అన్నట్టు చేసిండు వీడేంది? భార్య వదిలేసిందన్న కోపంతో ఇద్దరు పిల్లల్ని హత్య చేసిండంట. వాడు కూడా దోశ అయిపోవు. సానికి ప్రయత్నం చేసినా లేకపోతే సస్తున్నా అని చెప్పేసి నాటకం ఆడినాం. మళ్ళీ పిల్లల్ని చంపి వాడు తీసుకున్న అట్లాంటి నిర్ణయం ఏంది అది? ఫాల్తుగాడు కాకపోతే. పాపం చిన్నపిల్లలు చూడండి ఎంత మంచిగా ఉన్నారు. రితిక చైతన్య అంట. అమ్మ ఎంత సమాజము ఎంత తప్పుదారి పడిపోతే, ఎంత భ్రష్టు కనీసం ఈ ప్రేమలు ఆప్యాయతలు అనేటివి లేకుండా అయిపోయినాయి మొత్తం. ఇంత ఘోరమా? చిన్నపిల్లలను చంపి వాడు సవానికి కూడా తెగించిండంటే ఎంత సైకోనా కొడుకులు ఉన్నారో అర్థమవుతలేదు. ఇట్లా అందరూ అట్లనే తయారైపోయారు. ఇక్కడ జెండర్ విషయం కాదు పక్కన పెడితే వాళ్ళ ఇష్టరాజ్యం కోసం, వాళ్ళ ఇష్టాల కోసము దేనికైనా తెగిస్తున్నారు. భర్తలనే చంపేస్తున్నారు, భార్యలనే చంపేస్తున్నారు, పిల్లల్నే చంపేస్తున్నారు, అత్తమామలనే చంపేస్తున్నారు. ఇట్లా చూసుకుంటే రకరకాలుగా ఎంత భ్రష్టు పట్టిపోయిన సమాజం అంటే ఎట్లయితే మార్పు వస్తుందో ఇది. చూద్దాం మరో వార్త. ఒక కానిస్టేబుల్ ఈయన ఉద్దారకం చూద్దాం. యాదగిరి దాదాగిరి, హన్మకొండలో పోలీసు వడ్డీల దందా. స్థానికంగా రూపాయలు 4-5 వడ్డీకి అప్పులు, ముక్కుపిండి వసూలు. స్థానికంగా 4 రూపాయల కాడికి 5 రూపాయల కాడికి వడ్డీ ఇస్తున్నాడంట ఈయన. అప్పు తీర్చని ఓ కుటుంబంపై దౌర్జన్యం, ఇంటికి తాళం దాడి. వడ్డీ చెల్లించడం లేదని ఓ కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ దౌర్జన్యం చేశాడు. డబ్బులు తీసుకున్న వారి ఇంటికి తాళం వేశాడు. అంతటితో ఆగక ఆ కుటుంబం సభ్యులపైన దూషణలు, దాడికి దిగాడు. హన్మకొండలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబేదారి సిఐ రంజిత్ బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం ఈ యాదగిరి అనే ఒక హెడ్ కానిస్టేబుల్, హన్మకొండలో యాదగిరి అనే హెడ్ కానిస్టేబుల్ రూపాయి కాడుకో 2 రూపాయల కాడుకో కాదు, అసలు ఈ రూపాయి 2 రూపాయల కాన్సెప్టే ఇదే ఇల్లీగల్. అయినా కూడా సరే సమాజంలో నడుస్తున్నది కాబట్టి జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, నడుస్తున్నది, అట్లా దొబ్బుతారు అంతే. కానీ ఈ మహానుభావుడు 4-5 రూపాయల కాడికి
వడ్డీలు ఇచ్చిరంట. 4-5 రూపాయల వడ్డీతోటి పైసలు ఇచ్చిరంట. ఇచ్చిందే ఘనకారం అంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి పోయి తాళం వేసి మళ్ళీ వాళ్ళ పైన దాడి తీయడం జరిగిందంట. ఈయన వీడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి కూడా వీడి రోజు గింత వడ్డీకి అంటే వీడు సంపాదించిన సొమ్ము నిజాయితీ సొమ్మేనా? ఇప్పుడు ఈరోజు 4 రూపాయలకు 5 రూపాయల మిత్తి వాళ్ళు కట్టిరు అంటే ఇంచుమించు వాళ్ళు తీసుకున్న పైసల కంటే ఒక డబుల్ త్రిబుల్ కట్టుంటారు నాకు తెలిసి. ఇట్లాంటి ఉంది దగ్గర వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఒక 1,00,000 రూపాయలు తీసుకున్నట్టయితే ఇంచుమించు 2-3 లక్షలు కట్టుంటారు వాళ్ళు. కట్టినా కూడా ఏదో మళ్ళీ అసలు కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మళ్ళీ ఇట్లా దాడి చేసారు అంటే వీడు ఒక్కంతో ఉండదు. వీనిపైన ఎవరెవరైతే మొత్తం ఎంతమంది అయితే మీ దగ్గర అప్పులు తీసుకురో వీని మీద కేసు పెట్టి వాడేస్తే ఇక పైసలు ఎవరు నడుతుందో చూద్దాం అని. వీనికి ₹2 కాడికి మిత్తి పట్టించుడే ఎక్కువరా అంటే 4 రూపాయలు 5 రూపాయల కాడికి ఇచ్చే స్థాయికి ఎదిగిండు వీడు అంటే ఇక వీడి వెనకాల ఎవరెవరో ఉండుంటారు. అంత ఈజీగా వీడు ఒక్కడు అంత ఈజీగా చేయడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యుండి చేసిందంటే గట్టి బలమే ఉన్నట్టు. లైట్ తీసుకోవద్దు దీన్ని. ఎంతమంది అయితే మీ దగ్గర పైసలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా కేసు పెట్టి పడేసేయండి. ఇక వాడు ఎవరి దగ్గర పోతాడో పోని. చిల్లర కొడుకులు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యండి, మంచి జీతం వస్తుంది. జీతంకు పని చేసుకోకుండా ఇటువంటి పనులు చేసుకుంటా వార్త. దళితురాలని పెళ్లికి నిరాకరించడంతో జూనియర్ డాక్టర్ ఆత్మహత్య. ప్రేమ పెళ్లి అంటూ ఆమెకు దగ్గరైన ఓ డాక్టర్ ఆపై కులం పేరుతో పెళ్లికి నిరాకరణ. లావణ్య బలాన్మరణం. వీడు చదువుకున్న డాక్టర్ అయిండా, వీడు గాడిదల కాడుకునే డాక్టర్ అయిండా. వాడు ప్రేమకు అడ్డురాని కులము, ప్రేమించడం కోసం అడ్డరాని కులము, కలవడం కోసం అడ్డరాని కులము పెళ్ళికి ఎందుకు అడ్డొస్తుంది? ఈ అమ్మాయి తప్పు. వాడు అసలు ఫాల్తు కాడని చెప్పి తెలుసుకోకుండా వాడిని నమ్మి వాడిని ప్రేమించి వాని వెనకాల తిరిగి ఈరోజు పెళ్ళికి నిరాకరించడంతో సావడం అమ్మాయి తప్పే. అట్లాంటి ముందు పసి కట్టాలి. వాడు ఏంది మన ఆలోచనలు ఏమున్నాయని చెప్పేసి ముందు తెలుసుకున్న తర్వాత మీరు లైఫ్లో ఇంకో స్టెప్ వేయాలి. అంతేకాకుండా ఉత్తగా నమ్మి మోసపోయి మళ్ళా లాస్ట్కు కుటుంబం దూరం అయిపోవడం. మీ కుటుంబం పరిస్థితి ఏమిది ఇప్పుడు? వాడు చిల్లరగాడు. వాడు ఏమవుతుంది ఇప్పుడు? 4 రోజులు ఇబ్బంది పడతాడు, మళ్ళీ సెట్ అయిపోతాడు. ఈరోజు నాశనమైంది ఎవరు? నీ కుటుంబం. ఆలోచన చేయరు, చేసే పనులలో కష్టం ఆలోచన చేయరు, తర్వాత నెట్టి కొట్టుకుంటారు. ఇదేంది ఈరోజు? ఈమెను అన్న తల్లిదండ్రులు నాశనం అయిపోవాలి. వీళ్ళ తల్లిదండ్రులకు పేగుబంధంకి బాధ, వాళ్ళకి తీరం లోటుగా. ఎందుకంటే ఏదో వాని గురించే పుట్టినట్టు, వాళ్ళు ఏదో వాని గురించే అన్నట్టు పరిస్థితి. ఇదే ఘోరం అయిపోయిన సమాజం. అంటే అమ్మాయిలు ఎవరైనా సరే ఏదైనా స్టెప్ వేసేటప్పుడు ఫస్ట్ మంచి చెడు ఆలోచించిన తర్వాత స్టెప్ వేయాలి. లేకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. ఇట్లనే ఈరోజు చనిపోయి ఎవరికి దూరం అయిందామె? వాళ్ళ కుటుంబ సభ్యులకు దూరం అయింది. వాళ్ళ తల్లిదండ్రులు కదా ఈరోజు ఇబ్బంది పడ్డది, వీళ్ళ తల్లిదండ్రులు కదా ఈరోజు బాధపడ్డది. వానికి ఏమైంది? వాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మా అయితే కేసో జైలో ఇంకోటి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడతారు, తర్వాత సెట్ అయిపోతాడు. వాడు నష్టపోయింది ఈమె కదా. చూడండి, సిద్దిపేట మెడికల్ కళాశాలలో హౌస్ సర్జరీ పూర్తి చేసి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న జూనియర్ డాక్టర్ బి లావణ్య ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ చేస్తున్నటువంటి ఒక డాక్టర్ తోటి ప్రేమలో పడ్డాడంట. వాడు లాస్ట్ పెళ్లి కాడికి రాగానే కులం పేరుతో దూరం పెట్టడంతో ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇట్లాంటి కొడుకులకు సిగ్గు కూడా ఉండాలి. జర సిగ్గు ఉంటే ఇట్లాంటి పనులు చేయరు. వాడు చదువుకొని డాక్టర్ అయినా లేకపోతే నిజంగానే గాడుల కాడికి ఏంటంటే అర్థమవుతలేదు. వాడు మళ్ళీ అందులోనూ మెడికల్ ఫీల్డ్లో ఉండి వాడు రోజు ఆపరేషన్ కోసాడు కదా, లేకపోతే ఇంకోటి చేస్తాడు కదా, రక్తం మీద చూస్తాడు కదా, ఏ కులం రక్తం అని కనిపిస్తుందా? వాడు నిజంగానే మన పాత్ర ఉండి దాంట్లో ఇట్లా అయ్యిందంటే 200% మన మెడికల్ సర్టిఫికేట్ కూడా అంత రిజెక్ట్ చేసి పడేసేయాలి. మనకి జీవితం లేకుండా చేయాలి. ఎందుకంటే అమ్మాయి కోల్పోలేదు ఈరోజు జీవితంలో. వీళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు బాధ మిగిల్చలేడా? వానికి కూడా ఆ డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా చేసి పడేసేయాలి.
డాక్టర్ సర్టిఫికేట్ వాడు ఇంకా జీవితంలో ఏడు ఒక మెడికల్ షాప్లో కూడా పనిచేయకుండా చేసి పడేవాడిని. అట్లయితే అనుభవిస్తాడు వాడు. తెలుస్తుంది వాడు చేసే తప్పేందన్న మనకు అర్థమవుతుంది. అమ్మాయిలు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచన చేయాలి. మోసం పోయేటోళ్ళు ఉన్నన్ని రోజులు మోసం చేసే వాళ్ళు రెడీగానే ఉంటారు. ఇవన్నీ ఆలోచన చేయాలి. గుడ్డిగా నమ్మి కూడా మోసపోయి మీ కుటుంబ సభ్యులకు బాధ మిగిల్చొద్దు. చూద్దాం మరో వార్త. గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ, వాయు కాలుష్యంతో కూనలిల్లుతున్న దేశ రాజధాని. ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం. శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు. పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యం. వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి. సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనమే కారణాలు. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్య ఇబ్బందులు. చైనా సర్కారు చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు. అవే విధానాలను ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు. ప్రజలకు కారు సామాజిక హోదాగా మారింది. ఢిల్లీ కాలుష్యంపై విచారణలో సిజేఐ వ్యాఖ్యలు. ఢిల్లీ దేశ రాజధాని, మన భారతదేశ రాజధాని అటువంటి ఢిల్లీ. ఆ ఢిల్లీ వాయు కాలుష్యము ఈ రోజు నుంచి కాదు, గత 10 ఏళ్ల నుంచి కూడా కాలుష్యం పైన అనేక చర్యలు తీసుకుంటుంది ఢిల్లీ ప్రభుత్వం. ఢిల్లీలోని ప్రభుత్వము కాలుష్యం పైన అనేక చర్యలు తీసుకుంటుంది. మన దేశంలోని అన్ని రాష్ట్రాలల్లో కార్లకు కానీ ఇంకో దానికి కానీ ప్రతి వెహికల్కి 15 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటే ఆ ఢిల్లీలో మాత్రం 10 సంవత్సరాలే పెట్టారు. ఎందుకంటే వాయు కాలుష్యం జరుగుతుంది ఎక్కువ కాబట్టి ఆ కాలుష్యాన్ని నిరోధించడానికి ఏదో ఒక చర్య తీసుకోవాలి మనం అని చెప్పేసి వెహికల్స్ అన్నిటికీ కూడా 10 సంవత్సరాలే పెట్టారు. 10 సంవత్సరాలు పెట్టినా కూడా ఈరోజు పరిస్థితికి ఇది. కాలుష్యము ఘోరంగా కొన్ని ఇప్పుడు దేశ రాజధాని అంటూ కొన్ని మెయిన్ సిటీలల్లో, ఢిల్లీలోని మెయిన్ సిటీలల్లో ట్రాఫిక్ ఒక 10 నిమిషాల్లో పోయే ఆ ఏరియాలో కూడా ఇంచుమించు 1.5 గంట పడుతుంది. 10 నిమిషాల్లో చేరుకునే ప్రదేశానికి కూడా 1.5 గంట పడుతుంది. అన్ని కార్లు. ఇంకా కాలుష్యం ఎందుకు కాదు? ఒక్కరికి కూడా కారు వేసుకొని పోతారు. కాలుష్యం ఎందుకు కాదు? ఇంకా అసలు ఢిల్లీలో పోతే కూడా వేడిని తట్టుకోలేం, అంత వేడి ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన నిజంగానే కూడా సీరియస్గా తీసుకొని ఈ ఛానల్ వేసే కాన్సెప్ట్ ఒక్కడోస కూడా ఛానల్ వేసే కాన్సెప్ట్ తీసుకోవాలి. పర్పస్ తీసుకొని ఏ పర్పస్లో ఎందుకు పోతారు అనేది తీసుకొని ఈ డ్యూటీలు పోయేటోళ్ళు అందరూ కూడా బండ్లో ఇంకోటి వాడమని చెప్పాలి. లేకపోతే మొత్తం కంపెనీకి మొత్తం ఒక బస్సాన పెట్టేసేయమని చెప్పాలి. అట్లయితే నీకు కాలుష్యం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏడా ఇన్ని లక్షల పనులు ఉన్నప్పుడు ఇక కాలుష్యం కాకుండా ఎందుకు ఉంటుంది? ఈరోజు ఆ శ్వాసకోశ బాధతోటి అనేక మంది హాస్పిటల్లో జాయిన్ అవుతారంట. ఈ సమాజాన్ని ఎవరో మారవాడు, మార్పు మన నుంచి స్టార్ట్ కావాలి. మనం మారిన రోజే సమాజం కూడా మారుతుంది. ఒక్కొక్కరిని కూడా కారు తీసుకొని బయలుదేరితే ఇక కాలుష్యం ఎందుకు కాదు? వాయు కాలుష్యం ఎందుకు కాదు? ఇక అక్కడ వేడి కూడా ఎక్కువనే, ఢిల్లీలో వేడి కూడా ఎక్కువనే, పొగ క్లియర్గా అనిపిస్తుంది ఇట్లా. అందులోనూ ఇప్పుడు మారుతున్న ఈ వాతావరణం అనుకూలంగా ఈ సమస్యలు ఇప్పుడు చూడండి, ఈ శ్వాస సమస్యలు కూడా వస్తున్నాయంట. ఆస్తమా, న్యూమోనియా. ఇక వ్యాధి ఏమున్నది? కొంచెం వాతావరణం చల్లబడ్డదంటే కథం, వాళ్ళకి ముందే గాలి తక్కువ. అందులోనూ ఈ కాలుష్యమైన గాలి వీలవడం వల్ల ఇంకా రోగం ఎక్కువ. కాబట్టి సీరియస్ చర్యలు తీసుకోవాలి. మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఈరోజు ఢిల్లీ పరిస్థితి మళ్ళీ ఈ మిగతా రాష్ట్రాలకు కూడా రావద్దు అనుకుంటే ముందే చర్యలు తప్పనిసరి తీసుకోవాలి. తీసుకుంటే అయితే రాష్ట్ర ప్రజలందరూ కూడా మేలు చేసినట్టు అవుతుంది. గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. దీనిపైన ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటే దీనికి ఎంతో ఎంతో నిరోధించవచ్చు, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. మరో వార్త చూద్దాం. టీబీఆర్లను పరిశీలించబోం, కృష్ణా జలాల పంపకాలు జరగకపోవడమే కారణం. సిడబ్ల్యూసి మార్గదర్శకాల మేరకు లేకపోతే మదింపు చేయం. విభజనకు ముందు ప్రాజెక్టుల పర్యవేక్షణ మాత్రమే మా బాధ్యత. ప్రాజెక్టులు రాష్ట్రాల వారి నీటి కేటాయింపులపై విచారణ జరుగుతోంది. బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావా తీర్పే అమలు. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కృష్ణా బోర్డు, ఏపీ ఫిర్యాదుకు స్పందన. ఈ కృష్ణా జలాలకు సంబంధించి డిపిఆర్లను మేము పరిశీలించబోమని చెప్పేసి ఈ కృష్ణా బోర్డు తేల్చి చెప్పేసింది. ఎందుకంటే మేము గవర్నమెంట్లు ఏ డిసైడ్ అయితే అది మేము చెప్పలేము, మేము చేయలేము. కోర్టు ఏదైతే
శాసనం విధించిందో దాని ప్రకారం మేము పనిచేస్తామని చెప్పేసి కృష్ణా బోర్డు నిన్న తెలిసి చెప్పడం జరిగింది. ఈ కృష్ణా జలాల మీద ఆంధ్రకు తెలంగాణకు ఒక వాదన నడుస్తూ ఉన్నది. మాకు ఇన్ని టీఎంసీలు కావాలి, మాకు అన్ని టీఎంసీలు కావాలని చెప్పేసి దానిపైన ఎన్నో రోజు నుంచి వాదనలు నడుస్తున్నాయి. ఆ పోర్ల కృష్ణా బోర్డు క్లియర్ కట్ ఒక మాట అది చెప్పేసింది. ఏమనంటే మేము గవర్నమెంట్ చెప్పినట్టు పనిచేయాలంటే మాతోటి కాదు, కోర్టు ఏదైతే చెప్పిందో, కోర్టు ఏదైతే విధి విధానాలు చెప్పిందో ఆ విధి విధానాలకు అనుగుణంగానే మేము పనిచేస్తాము. అది ఏమున్నా మీరు కోర్టులోనే చెప్పుకోండి, కోర్టు ఏది చెప్తే మేము చేయనీకి రెడీ ఉన్నామని చెప్పేసి నిన్న కృష్ణా బోర్డు చెప్పడం జరిగింది. నిజంగానే కూడా వాళ్ళు ఒక అధికారికంగా అధికారులు చేసే పని ఏమది, తెచ్చిన పాలసీకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తే దాంట్లో ఎట్లాంటి ఆరోపణలు లేవు అనుకుంటే ఆ విధి విధానాల ప్రకారం పనిచేస్తారు. లేదనుకుంటే యాజ్ పర్ ద రూల్ ఎట్లయితుందో అట్లా పనిచేస్తారు. వాళ్ళు తప్పేముంటుంది, వాళ్ళు తప్పేముండదు. రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, లేదంటే కోర్టులో తెలుసుకోవాలి. ఈరోజు ఏమంటున్నాం మళ్ళా, ఈరోజు బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చే వరకు ముందు తీర్పు ఇచ్చినటువంటి బచావా తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారం మేము పనిచేస్తామని చెప్పేసి కృష్ణా బోర్డు చెప్పడం జరిగింది. చూడండి, కృష్ణా జలాల పంపకాలు జరిగినందున ఆ బేసిన్ పరిధిలో ఏ ప్రాజెక్టు డిపిఆర్ను మదింపు చేసే అవకాశాలు లేవని కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబి స్పష్టం చేసింది. ప్రాజెక్టుల వారీగా రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరుగుతుందన్న డిపిఆర్ను పరిశీలించే అవకాశాలు లేవని తేల్చి చెప్పింది. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులు లేకపోయినా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘించిన ప్రాజెక్టుల సామర్థ్యాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేసిందని, ముందుకెళ్లకుండా దానిని నిలువరించాలని కేంద్రం జలశక్తి శాఖ కృష్ణా బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుండగా దీనికి కౌంటర్గా జూరాల ప్రాజెక్టు కేంద్రంగా భారీ ప్రాజెక్టులను చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూరాల ప్రాజెక్టు కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులతో పాటు 16 ప్రాజెక్టుల డిపిఆర్ను సిద్ధం చేయడానికి వీలుగా గత ఏడాది సెప్టెంబర్లో జీవో నంబర్ 34 జారీ చేసింది. దాన్ని ఆయా ప్రాజెక్టుల సూక్ష్మ సమాచారాన్ని బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా ట్రిబ్యునల్ 2లో అందించింది. ఉమ్మడి ఏపీకి బచావా ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీలు, పోలవరం ప్రాజెక్టు నుంచి డెల్టాకు ఏపీ తరలించిన 80 టీఎంసీలను బదులుగా సాగర్కు ఎగువన ఉన్న రాష్ట్రాలు ఆ మేరకు నీటిని ఉపయోగించుకోవచ్చన్న స్వేచ్ఛతో కేటాయించాలని దానిలో క్లియర్గా మెన్షన్ చేశారంట. ఇది ఏమన్నా కోర్టులో తెలుసుకోవాలి, మాతోటి ఏం కాదు, మేము రూల్ ప్రకారమే పోతామని చెప్పేసి కృష్ణా బోర్డు చెప్పేయడం జరిగింది. అదేమున్నా ఇంకా కోర్టులో తేల్సిన విషయం ఉన్నది, చూద్దాం. మరి మరో వార్త, ఇప్పుడు మేల్కొనకపోతే మరో ఢిల్లీలో హైదరాబాద్. ఇప్పటికే కాలుష్యం పెరిగిపోతుంది. నగరం నుంచి పరిశ్రమల్ని తరలించకపోతే చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ప్రతి ఇల్లు ఓ ఆసుపత్రిలా మారుతుంది. భవిష్యత్ తరాల ఆరోగ్యం కోసం హిల్డ్. అత్యంత పారదర్శకంగా ఈ విధానం శాసనసభలో ఇల్లు పాలసీని ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్లో ఈ కాలుష్యం తగ్గించడం అనేది చాలా మంచి విషయము, ఇది చేయాల్సిన విషయం కూడా. కానీ ఈ ఇల్లు పాలసీలో కొన్ని అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ బీజేపీ కానీ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నది. మరి దాన్ని క్లియర్ చేసిరా? ఈరోజు బిల్లు అయితే పాస్ చేస్తారు, అసెంబ్లీలో బిల్లు అయితే పాస్ చేస్తారు, ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ముఖ్యమంత్రి ఉన్నాడు, నడుస్తుంది ఇక. కానీ ఈ ఇల్లు పాలసీతో అవకతవకలు ఏమన్నా జరుగుతాయా? దీనివల్ల రాష్ట్ర ప్రజలకు కూడా ఏమన్నా మేలు జరుగుతుందా? ఇదంతా కూడా చేయాల్సిన విషయం ఉన్నది. ఇంకా ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మీరు కూడా పెట్టినట్టయితేనే ఈ ఇల్లు పాలసీ ఎంతవరకు సమర్థవంతంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఎంతవరకు జనాలకు అందుబాటులోకి వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా మీరు పబ్లిక్ డొమైన్లో పెడితేనే వీళ్ళందరూ కూడా ఇవన్నీ అర్థమవుతాయి. పెట్టకుండా మీ 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 ఒంటెత్తు పోవడం వేరు అనుకోండి, ఆ తర్వాత మీకే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇప్పుడు ఇల్లు పాలసీ ఎందుకు? హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ పరిశ్రమలన్నింటినీ హైదరాబాద్ చుట్టుపక్కలకు, అంటే ఈ త్రిబుల్ ఆర్ ఏదైతుందో ఆ త్రిబుల్ ఆర్ చుట్టుపక్కలకు మారుద్దాం అనేది ప్లాన్ నడుస్తున్నది. కానీ నిజంగానే జనాలకు దానివల్ల ఎట్లాంటి ఇబ్బందులు లేవా? అడవులకు ఎట్లాంటి ఇబ్బందులు కావా? విలేజర్స్కి ఏమన్నా ఇబ్బందులు కావా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు హైదరాబాద్లో కాలుష్యం తగ్గించాలని చెప్పేసి ఊళ్ళను అయితే నాశనం చేయరు కదా. అదే అంటున్నావు, ఏదో రకంగా ఇది ఒక నష్టం అయితే జరుగుతుంది. ఆ నష్టం ఎట్లా ఆ నష్టాన్ని పూరుస్తున్నారు అది కూడా చెప్పాలి. మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తారా, లేకపోతే గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రి గారు చెప్తారా, ఎవరు చెప్తారో చెప్పాలి.
చెప్తేనే విలేజెస్ కూడా, రాష్ట్ర ప్రజలు కూడా జిల్లాల్లో ఆ కంపెనీలు పెట్టడానికి అవకాశం ఇస్తారు. లేదంటే మాత్రం మళ్ళీ మీరు ఆరోపణలు ఎదుర్కొంటారు. చూడాలి. ఇల్లు పాలసీతో 10,776 కోట్ల ఆదాయం. హైదరాబాద్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఈ విధానం బట్టి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం. ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను సభలో ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం. ఆ విజన్ డాక్యుమెంట్ ఏందో కూడా చూద్దాము. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ఆలోచన చేస్తా దాన్ని. ఈవీల కొనుగోలుతో ప్రభుత్వ ఉద్యోగులకు 20% రాయితీ. ఎమ్మెల్యేలు విధిగా ఈవీలే వాడాలి. శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్. చూద్దాం. మరో వార్త చూద్దాం. పురపాలికల్లోనూ పాగా వేద్దాం. పంచాయతీ ఫలాలను పునరావృతం చేద్దాం. అభ్యర్థుల ఎంపికే కీలకం. గెలుపే ఇందుకు ప్రతిపాదిక. సీఎం రేవంత్ పిసిసి మహేష్ గౌడ్ భేటీలో నిర్ణయం. ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్స్ ఉండే ఛాన్స్. ఫిబ్రవరి 3వ వారంలో, ఇప్పుడు జనవరి, వచ్చే నెలలో 3వ వారంలో, అంటే లాస్ట్ వారంలో ఈ మన మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. చూడండి, పంచాయతీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ మొత్తం ఏమున్నది, ఈ మున్సిపల్ ఎలక్షన్స్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల కూడా మొత్తం అంటే హైదరాబాద్ అంటేనే మున్సిపల్ ఏరియా. ఈ మున్సిపల్లో కూడా అధికారం మాకు చేజిక్కాలే, మేము కింది స్థాయిలో మేము బలపడాలి, కాంగ్రెస్ ప్రభుత్వం బలపడాలి, కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఆ రకంగా ముందుకు పోతురు. కానీ వీళ్ళు రిజల్ట్ పైన ఏమున్నదంటే, ఈరోజు ఆ పార్టీ సింబల్తో జరిగే ఎలక్షన్ కాబట్టి, కారు కనిపిస్తుంది, చేతి కనిపిస్తుంది. ఎందుకంటే కారుకు మద్దతు ఎక్కువ ఉన్నది. కారుకు తెలంగాణ రాష్ట్రంలో మద్దతు ఎక్కువ ఉన్నది. అందులోని మున్సిపల్ ఏరియాల్లో ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నది. కాబట్టి పంచాయతీ ఎలక్షన్లు ఏమొచ్చింది, 3ట్లో 1వ వంతు బీఆర్ఎస్ గవర్నమెంట్ గెలిచింది, కారు పార్టీ గెలిచింది. 2వ వంతు ఏమో కాంగ్రెస్ గెలిచింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం మనమే కొట్టుకురావాలి, ఆ కారుకు అన్ని సీట్లు కూడా ఇవ్వద్దని చెప్పేసి మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ప్లాన్ చేస్తారు. కానీ నిజంగానే వీళ్ళ ప్లాన్ ప్రకారం అది వర్కౌట్ అవుతుందా అంటే చూడాల్సింది. చూడాలి. ఎందుకంటే కారు అంటే ఒక అభిమానం, ప్రేమ మున్సిపల్ ఏరియాలలో జనాలకు ఉన్నది. ఆ సింబల్ కనిపించిందంటే ధనాధన్ గుద్దేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ దాన్ని ఎదుర్కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్లాంటి ఎత్తుగడలేసా అనేది చూడాల్సి ఉంది. ఇంకా మరి నిజంగానే వాళ్ళు అనుకున్నట్టు అన్ని సీట్లు వాళ్ళు గెలుస్తారా, లేకపోతే అపోజిషన్ పార్టీకే ఇచ్చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఇక దానికి ముఖ్యంగా ఏం పనిచేస్తుంది, ప్రచారం పనిచేస్తుంది. కాబట్టి మనం సేమ్ పంచాయతీ ఎలక్షన్లో ఎట్లా తిరిగి మనం ప్రచారం చేసినామో ఇప్పుడు కూడా అట్లనే ప్రచారం చేద్దామని ప్లాన్ చేసినట్టు కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి నిజంగానే ఇప్పుడు ఫిబ్రవరి 3వ వారంలో మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి. కాబట్టి మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఏం ప్లాన్ చేస్తారు, ఎట్లా ప్రచారం చేస్తారు, ఏం చెప్తారు జనాలకు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక మున్సిపల్ ఎలక్షన్లు మాత్రం ఫిబ్రవరి 3వ వారంలో అయితే జరుగుతున్నాయి. ఈ మున్సిపల్ ఆ ఏరియాలల్లో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రెడీ అవ్వాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం. మరో వార్త, రాహుల్ గాంధీ హౌగాడు రేవంత్ అనే హౌగాడిని మన మీదకి వదిలాడు. కేటీఆర్ నిన్న జనగామలో సర్పంచ్ అభినందనల సభలో కేటీఆర్ మాట్లాడుతున్న ఈ మాటలు. కేటీఆర్ ఇది చాలా పెద్ద ఆరోపణ చేసింది, చాలా గట్టిగానే మాట్లాడినట్టు. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారి వైఖరి మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది. కేటీఆర్ ఇట్లాంటి మాటలు అయితే ఎక్కడ కూడా స్టేజ్ల మీద చూడలే, కానీ కేటీఆర్ గారు కూడా లైన్ తప్పే మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు జనాలు, సరే రేవంత్ రెడ్డి మాట్లాడితేనేమో జనాలు మెచ్చుకున్నట్టు మాట్లాడతారు కొంతమంది, అందరు కాదు, 100లో ఒక 5 మంది. ఎవే మాటలు కేటీఆర్ మాట్లాడితే బల్బు మాటలు అంటున్నారు. మరి నిజంగానే కేటీఆర్కు బల్బు ఉన్నదా, రేవంత్ రెడ్డి గారికి బల్బు ఉందా అంటే మాత్రం వాళ్ళిద్దరు మాటలను అబ్జర్వ్ చేయాలి. ఈయన ఏమంటున్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి హోదాలనే మాట్లాడుతున్నాడు.
మరి నేను మాట్లాడితే తప్పైందని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతారు. నిన్న ఈ జనగామల సర్పంచ్ అభినందన సభలో కూడా అదే మాట్లాడుతుండే. ఏమని చూడండి, రాహుల్ గాంధీ హౌగాడు రేవంత్ అనే హౌగాడిని మన మీదకి వదిలాడు. ఈ తప్పునకు ఆయన్ని నడి బజార్లో ఉరితీయాలి. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడు, ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెప్తున్నాం. కేటీఆర్ రేవంత్ రోడ్ల మీదకి వస్తే కరుస్తాడు, ఇంట్లోనే కట్టాలని చెప్పేసి గీతమ్మకి చెప్తున్నా అని చెప్పేసి కూడా ఒక మాట అయితే అన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌగాడిని నడి బజార్లో ఉరితీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ను ఉరితీయాలన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన్ను ఎందుకు ఉరితీయాలి? చావునోళ్లు తలపెట్టి తెలంగాణ తెచ్చినందుక? రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ ఇచ్చినందుక? ఆడబిడ్డలకు అన్ని రకాల పథకాలు తెచ్చినందుక ఉరితీయాలని చెప్పేసి కేటీఆర్ నిన్న మాట్లాడుతున్నాడు. నిజంగానే కూడా చావునోళ్లు తలపెట్టి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి ఆయనను ఉరితీయాలి, రాళ్లతో ఓటి చంపాలి, తొండలు ఇడుస్తాం, ఇవన్నీ మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తగదు. ఇది మీకు తీరని లోటు, తీరని అన్యాయం జరుగుతుంది ఆ మాటల వల్ల. మీకు అర్థమైతే లేదు. ముఖ్యమంత్రి హోదాలో మేము ఏం మాట్లాడి నడుస్తాం అనుకుంటారు, కానీ మీరు ప్రతిపక్ష నాయకునిగా పనికొచ్చినట్టుగా అనిపిస్తున్నది, ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తున్నది. మీరు అధికార పక్షంలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నట్టయితే మాట్లాడతలేరు. మీరు ప్రతిపక్ష నాయకుడు ఏ రకమైన ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తుంది మీ వైఖరి చూస్తుంటే. మార్చుకోవాలి, ముఖ్యమంత్రి హోదాలు ఉండి దాన్ని మార్చాలి. దాన్ని